వాడిని పిలిపిస్తే ఎవరు ఎవరు ఏమీ కనిపించదు, ఎందుకంటే లోకట ఎటువంటి ప్రాణం బయటపడిపోతుంది కాబట్టి. కానీ ఆత్మని ఎవ్వరు ఏం చేయరు. ఇదే దృష్టిలో ఉంటారు. దానికి ఉదాహరణం శేషాద్రి స్వామివారు, రామకృష్ణ పరమహంస స్వామివారు, రమణ మహర్షి, ఇకపోతే అద్భుతం నెరూరులో ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్ర అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక్క మ్లేచ్ఛుడు వచ్చి ఏదో చెప్తున్నాడు, ఆయన వినకుండా అలా వెళ్ళిపోతున్నారు. పాపం ఒక కత్తి తీసి సదాశివ బ్రహ్మేంద్రుల యొక్క చేతి నరికేశాడు. నరికేస్తే చెయ్యి కింద పడిపోయింది. ఆయన సర్వం బ్రహ్మమయం రే సర్వం బ్రహ్మమయం అని ఆయన కీర్తననే, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన. అలా పాడుతూ వెళ్తున్నాడు. ఆశ్చర్యపడిపోయాడు మేచ్ఛుడు. ఏమండి మీ చేతని? నా చెయ్య? నాకెక్కడ చెయ్యి ఉంది? కాదు మీదే, కింద పడి రక్తం వస్తుంది చూడండి. అలాగా ఏమి చేయాలి? అక్కడే పెట్టేయి. వాడు పెట్టాడు, అంటుకుపోయింది. వెంటనే నడుస్తున్నాడు ఆయన. కాబట్టి వాళ్ళకి భయం అనేది ద్వితీయం లేదు. కాబట్టి ఏముండదు. ఈ అపమృత్యు భయం గురించి తెలుసుకోవాలంటే భాగవతంలో ఎన్నో చరిత్రమున్నా జడభరతోపాఖ్యానం 5వ స్కంధంలో ఉంది. అది చూస్తే తెలుస్తుంది అప్పుడు ఎంత విశేషంగా. కాబట్టి అలాంటి అపమృత్యు నుంచి బయటపడడం కోసమే ఈరోజు మృత్యుంజయ హోమం అనేటటువంటి గొప్ప హోమం. అందరి కోసం, ప్రతి ఒక్కడు సౌఖ్యంగా ఉండాలి, అందరూ లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి సిద్ధాంతంలో మనం ఉంటున్నాం. నేను సౌఖ్యంగా ఉండాలి అనేది మనం ఎవ్వరూ అలా అనుకోం. మనందరం సౌఖ్యం. వేదంలో కూడా ఎక్కడ వెళ్ళినా మమ్మల్ని కాపాడండి. ఏమి రోజు చేస్తున్న గాయత్రి కూడా, సంధ్యావందనంలో మనం గాయత్రి చేస్తాము. ధియో యుహ తర్వాత నహ అని ఉంటుంది. నహ అనేదానికి ప్లూరల్, మమ్మల్ని, మన అందరినీ అని అర్థం. కానీ నన్ను అనేది లేదు అక్కడ. నహ అనేటటువంటి పదానికి ప్లూరల్ అది. ఈవెన్ గాయత్రి చేస్తున్నవాడు ఒక అబ్బాయో వాడు కోసం వాడు చేస్తున్నాడు. కానీ కూడా ఒక్కడు బాగుంటే బాగుండలేరు కదా, వాతావరణం బాగుంటే కదా మనం. కాబట్టి పెద్దలు ఎప్పుడు ఏం చేస్తారంటే అందరూ బాగుండాలి అనుకుంటే మనం కూడా ఆటోగా బాగా ఉంటాము అనేదానికోసమే ప్రతి ఒక్కటి నహ నహ అని ప్లూరల్. మనందరం అలాగనే ప్రార్థన చేసుకోవాలి. ఆ రీతిలో మనం చూసినట్లయితే అపమృత్యు నివారణం కోసం చేసిన ఈరోజు హోమం ఓం జుంసః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ సహజుం ఓం అని చెప్పి బీజాక్షరం ముందు వెనక పెట్టి మధ్యలో ఆ మృత్యుంజయ మంత్రాన్ని పెట్టి హోమం చేశారు. మృత్యుంజయ అనేటటువంటి నామం భగవానుడికి ఎవరి చేత వచ్చింది అంటే మార్కండేయ మహర్షిని పెట్టే వచ్చింది. మార్కండేయ మహర్షి అని వాళ్ళ నాన్నగారు మృకండు మహర్షి, వాళ్ళ అమ్మగారికి పేరు మరుత్మతి అని పేరు. చాలా విశేషమైన దివ్య దంపతులు, మహాజ్ఞానులు. కానీ వాళ్ళకి ఎన్నో రోజులుగా సంతానము లేకుండా పోయిన సమయంలో పరమేశ్వరుని గురించి ఆరాధన చేస్తే ఎవరైనా, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కూడా, శివగురు ఆర్యాంబాలకు కూడా చాలా సంవత్సరంగా సంతానము లేనే సమయంలో వాళ్ళందరూ కూడా ఏమి చేస్తారంటే ఎప్పుడు కూడా పురుషుల కంటే స్త్రీలకి పరిపక్వత ఎక్కువ అని చరిత్రలో వస్తున్నప్పుడు ఆర్యాంబ చెప్తుందంట శివగురు దగ్గర, ప్రభో నాథ మనకు సంతానం లేదని మీరేమో చేస్తున్నారు, నాకేమి లోపం అంటే మనం ఇంకా ఎక్కువ తపస్సు చెయ్యాలో ఏమో, మనం పరమేశ్వరుని పునః ఆరాధన చేస్తామని చెప్పి అప్పుడే ఆరాధన చేసి తిరుచూరులో ఒక వడక్కనాథర్ అనేటటువంటి స్వామిని ఆరాధన చేసి అప్పుడు భగవత్పాదాచార్యుల వారే అవతరించారు అని చరిత్రం. అలా మృకండు మహర్షికి సంతానం లేనే సమయంలో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఉండగా అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించాడు. అంటే నీకు అసత్తైన కుమారులు 100 కావాలా, లేకపోతే సత్తైన కుమారుడు ఒకటి ఉంటాడు కానీ అల్పాయుస్సుగా ఉంటాడు, నీకు ఎవరు కావాలి అని పరమేశ్వరుడు స్వప్నంలో అడగా అప్పుడు ఆ మహర్షి చెప్పారు, నాకు సత్తైన ఒకే ఒక సంతానము చాలు, అల్పాయుసుండగా చాలు, ఉన్న రోజు వాడితో సౌఖ్యంగా. అలా ఆశపడతారంట, అలా ఆశపడతారు. కానీ ఎంత 100 మంది పిల్లలతో ఆ ధృతరాష్ట్రుడు ఏమి సుఖపడ్డాడు? ఒక్క సుఖం కూడా పడలేదే. 100 మందిలో ఒక్కడైనా వాడికి మంచిది చేశాడా? ఎవ్వరూ చేయలేదే. కానీ
ఒకే ఒక్క సంతానం నాకు చాలు అని మృకండు మహర్షి చెప్పగా వాళ్ళిద్దరికి పుట్టిన అబ్బాయే మార్కండేయుడు అనేటటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఒక మహర్షి. 18 పురాణాలు ఉండగా అన్ని కూడా దేవతానామంతో ఉంటుంది, కానీ ఒకటే ఒకటి ఋషినామంతో ఉండేటటువంటి పురాణం మార్కండేయ పురాణం. ఆ మార్కండేయ పురాణంలోనే ఇప్పుడు సప్తశతి అన్ని చదువుతున్నారే, రోజు 700 శ్లోకాలు ఇక్కడ దుర్గా సప్తశతి చండి చదువుతున్నారు కదా. ఈ 700 శ్లోకాలు కూడా మార్కండేయ పురాణంలోనే ఉంది. మార్కండేయ మహర్షి అనుగ్రహిస్తున్నటువంటి దుర్గా సప్తశతి. ఆయన చిన్నప్పుడు పుట్టినప్పుడు నుంచి పరమశివ భక్తుడు. ఎప్పుడు కూడా భగవానుడి యొక్క అనుగ్రహంతో పుట్టితే, ప్రహ్లాదుడు కూడా అలాగనే. ప్రహ్లాదుడు పుట్టినది కానీ అసురుడు దగ్గర, కానీ ఎలా ఇంత భాగవతోత్తముడుగా నువ్వు ఉన్నావు అని అడుగుతున్నారు వెనక పిల్లలందరూ కూడా. హిరణ్యకశిపు రాజ్యంలో అందరూ రాక్షసులు, అసురులు, కానీ ప్రహ్లాదుడు మాత్రం సాధుగా ఉన్నాడే. దీనికి ఏమి కారణం అంటే, మా అమ్మగారు 1000 సంవత్సరం గర్భం ధరించింది, కయాధు. అదన్నీ పురాణాంతర చరిత్రం, యుగాంతర చరిత్రం. ఇదన్నీ చూసి ఆశ్చర్యపడాలి. 1000 సంవత్సరం ఎవరైనా గర్భం ధరిస్తారా? ఈశ్వర అనుగ్రహం ఉంటే ధరిస్తారు. అలా ధరించిన సమయంలో దేవేంద్రుడు వచ్చి కయాధు చేత పెద్ద ప్రమాదం. ఎందుకంటే హిరణ్యకశిపు యొక్క ఒక పెద్ద ఆసురం గురించే మనం ఏమి చేయలేకపోతున్నాము. వీడికి ఇంకా కుమారుడు పుట్టితే వాడి దీనికంటే భయంకరంగా అయిపోతాడు, కాబట్టి నేను ఇప్పుడే ఆ గర్భాన్ని నేను స్రవిస్తాను అని చెప్పి తీసుకువెళ్తున్న సమయంలో నారద మహర్షి ఆపి, ఈ కయాధు కుమారుడు చేతనే మన అందరికీ క్షేమంపా అని చెప్పి 1000 సంవత్సరం భాగవత సప్తాహం చేశారంట. కాబట్టి 1000 సంవత్సరం నాన్ స్టాప్గా ప్రహ్లాదుడు గర్భం లోపట ఉంటూ వాడు విన్నాడు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప జన్మ నాకు లభించింది, భగవద్భక్తి లభించింది అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. కాబట్టే ఎవరైనా గర్భవతిగా ఉన్నప్పుడు ఆ శిశు మంచిదే వినాలి. ఈ టీవీ చూడడము, ఈ మ్యూజిక్స్ అన్ని వినకుండా మంచి భగవద్భక్తి, రామాయణము, భాగవతము, మంచి సంకీర్తనాలు, త్యాగరాజ లాంటి ముఖ్య సంకీర్తనాలు వింటే, ఎందుకంటే లోపల ఉన్నప్పుడు ఆ శిశువు జ్ఞానిగానే ఉంటుంది. ఎప్పుడు కూడా గడుపులో 10 నెలలు ఉంటుంది కదా, అప్పుడు లోపట తనకు జ్ఞానం ఉంటుంది. అప్పుడు అనుకుంటుంది, నేను ఏం పూర్వజన్మలో ఏం పుణ్యపాపం చేశానో తెలియట్లేదే, లోపట ఉంటున్నా. అలా అనుకుని ఉండి 10 నెలలు అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత అది ఏడుస్తుంది. ఎలా ఏడుస్తుందంటే క్వా అని ఏడుస్తుందంట. ఇంగ్లీష్ డాక్టర్ కూడా క్వానే చెప్తాడు, ఇండియన్ డాక్టర్స్ కూడా క్వానే. ఎందుకంటే అది ఏ పిల్లలైనా అరిచేది ఒకటే కదా. క్వా అంటే సంస్కృతంలో ఎక్కడా అని అర్థం. నేను ఎక్కడ వచ్చాను బయట వచ్చి చూస్తుంది, లోపల ఉన్న జ్ఞానమన్నీ పోతుంది. కాబట్టి అది ఏం చేస్తుందంటే, లోపల జ్ఞానిగా ఉన్నప్పుడు మనం మంచిదే వింటే అది లోపల అన్ని రాపోయే జీవనానికి సరి అయినటువంటి విద్వత్ సంపాదించుకొని పెట్టుకుంటుంది. అప్పుడు ఎంత తలకాయ లిప్పి వేరమారుగా ఉన్నా పుట్టినప్పుడు లోపట విన్నటువంటి మంచి విషయాల చేత సాధుగా పుట్టుతుంది. అమ్మాయిగా ఉండొచ్చు, అబ్బాయిగా ఉండొచ్చు. ఇదన్నీ లోకనీతి భగవానుడు పెట్టాడు. అలా ఈశ్వరుడు అనుగ్రహంలో పుట్టారు కాబట్టి మార్కండేయ మహర్షి పరమశివభక్తుడు. కానీ ఆయనకి తెలియదు, 16 వయసే తన జీవితం అనేది ఆయనకి తెలియదు. తల్లిదండ్రులు ఒక్కొక్క సంవత్సరం ఆయుష్యోహం చేస్తే సంతోషంగా హ్యాపీ బర్త్డే అని ఎంజాయ్ చేస్తాం. ఆ తల్లిదండ్రులు మాత్రం హ్యాపీ బర్త్డేగా చేయట్లేదు. ఒక్క సంవత్సరం పోయిందే, ఇంకా 15 సంవత్సరమే, ఇంకా 14 సంవత్సరమే, 13 సంవత్సరమే, 12 లా వాళ్ళకి తగ్గగా భయం లోపల. ఇలాంటి పరమశివభక్తుడైనటువంటి ఒక కుమారుడు ఇంకా కొన్ని రోజే ఉండిపోతున్నాడే అనేటటువంటి భావం వాళ్ళ మధ్యలో. 16 వయస్సు రేపటితో పూర్తిగా పోతుంది, 17వ వయస్సు రేపు రాపోతుంది అని ఉండగా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. మృకండు మహర్షి భార్య ఏడుస్తున్నారు. అబ్బాయి వచ్చాడు మార్కండేయ, పరమ తేజస్వి. 15వ వయసులో ఉపనయన సంస్కారాలన్నీ అయిపోయింది. సకల వేద అధ్యయనం చేశారు, సర్వం అధ్యయనం చేసేశారు. వాళ్ళందరూ ఇలా ఒక రోజుకి ఒక వేదం అధ్యయనం చేసేస్తారు. అలాంటి మహర్షి అలా ఉండగా, ఇలా కూర్చుండగా లోపట వచ్చాడంట అబ్బాయి. ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నారు మీరిద్దరు? చెప్పలేకపోతున్నారు. మళ్ళీ అడగా చెప్పేశారు. నానా, రేపటితో
నీ యొక్క ఆయుర్భాగ్యం పూర్తి అవుతుంది. ఎవరు చెప్పారు నాన్న? పరమేశ్వరుడు చెప్పారు. పరమేశ్వరుడే కదా చెప్పారు, వేరెవరు చెప్పలేదు కదా. వేరెవరైనా చెప్తే మనం భయపడాలి. పరమేశ్వరుడే కదా చెప్పారు, ఎందుకు భయపడాలి, నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ఆరాధన దైవం ఎక్కడ? తమిళనాడులో ఇప్పుడు కూడా ఉంది. అందరూ ఈరోజు కూడా తిరుక్కడయూర్ అని క్షేత్రం తమిళనాడులో, ముఖ్యంగా షష్ఠ్యబ్ద పూర్తి అక్కడ వెళ్ళి చేసుకుంటారు అందరూ కూడా. 60th బర్త్డే అక్కడ మార్కండేయ మహర్షి ఆరాధన చేసినటువంటి పరమేశ్వరుడు ఇప్పుడు కూడా విలాసిస్తున్నాడు. ఆ పరమేశ్వరుడికి పూజ చేసి రోజు రుద్రం చెప్పి అభిషేకం చేస్తాడు మార్కండేయ మహర్షి, చిన్న వయసు. ఆ మార్కండేయ మహర్షికి కరెక్ట్గా ఆయుర్దాయం, కరెక్ట్గా అంటే కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు పుట్టాడో అదే సమయం రావాలి, అదే రాత్రియో పహలో అదే టైం వస్తేనే కరెక్ట్గా, అదన్నీ చాలా సిస్టమేటిక్ ఉంటుంది. ఆ సమయంలో మంత్రం చెప్పి, ఏ మంత్రం చెప్పారు? త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని మంత్రం చెప్తూ మార్కండేయ మహర్షి ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని అలా ఉంటున్నారు. ఆ సమయంలో మా మంత్రానికి అర్థం తెలుసుకుంటాం. త్ర్యంబకం, హే పరమేశ్వర, 3 కన్ను కలిగినవాడు త్ర్యంబకం, నిన్ను మేము ఆరాధన చేస్తాము. అక్కడ కూడా చూడండి, యజామహే ప్లూరల్, నేను యజనం చేయట్లేని చెప్పట్లే, మేమందరూ నీకు పూజ చేస్తున్నాము. నువ్వు ఎటువంటి వాడు? సుగంధిం, మేమిక్కడ హోమం చేసిన తర్వాత ఆ పొహలు వెళ్ళి కైలాస మండలం మొత్తం వ్యాపించిపోయిందంట. అలా ఘం, ఎంత వాసనగా ఉంది చూడండి. పొద్దున్నుంచి ఆ హోమం చేసినటువంటి ఆ ద్రవ్యం చూశారా ఎంత సుగంధంగా. పరమేశ్వరుడు కైలాసంలో కూర్చుని ఉన్నారు. దేన్ని చేసుకొని? ఎక్కడో ఒక్క వ్యాఘ్ర చర్మాంబరుడుగా ఉన్నాడు. ఎవరందరూ చిచ్చిపోయి మణికర్ణికా ఘాట్లో కాశీలో ఎవరందరూ పోయారో అక్కడి నుంచి భస్మాన్ని శరీరంలో మొత్తం విలేపనం చేసుకొని కూర్చున్నాడు. కానీ ఇక్కడ వేదం చెప్తుంది ఎటువంటి వాడు తెలుసా? సుగంధిం, వన్ ఆఫ్ ద టాప్ ఫ్లేవర్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్. ఎవరైనా మంచిగా వాడుకుంటారు, చాలామంది సెంట్స్ అని వేసుకుంటారు కదా, పర్ఫ్యూమ్. ఆ పెర్ఫ్యూమ్ అన్నీ దాటిపోయిందంట పరమేశ్వరుడి యొక్క వాసన. ఎందువల్ల? మనం ఇక్కడ చేస్తున్న హోమ పొహ వల్ల. సుగంధిం, మళ్ళీ ఏం చేస్తావు? పుష్టివర్ధనం, ఎవరికి ఏ ఏ కష్టాలుందో అన్ని కష్టాలు నివృత్తి చేసి తనకి మనశ్శక్తిని, శరీర శక్తిని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి పుష్టివర్ధనం. నువ్వేం చేయాలి తెలుసా? పరమేశ్వరు ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ. ఉర్వారుకం అని చెప్ప, కుకుంబర్ ఇంగ్లీష్లో చెప్తారు కదా, కుకుంబర్, వెள்ளరికాయ తమిళ. అది ఎలా ఉంటుందంటే కొడిలాగా ఉంటుంది, అది చెట్టులాగా ఉండదు, లతీగా, లత అని చెప్తారు. ఈ కూష్మాండాలు ఇదన్నీ కూడా బ్రహ్మాండమైన చెట్టు నుంచి రాదు, అలా చిన్న ఒక తీగలు పోతుంది దాంట్లో. అది ఏం చేస్తుందంటే ఆ ఉర్వారుకం ఉంది ఎలా ఉంటుందంటే కొన్ని రోజులో అది బయట రాదు, చెట్టు వదిలేస్తుంది, ఆ పండు అయిన తర్వాత అది వదిలేస్తుంది. అలా పరమేశ్వర, నిన్ను నేను భక్తి చేసి చేసి నీ మీద శివభక్తి చేత పక్వం అయిపోతుంది నా మనసు. ఒకరోజు పరమేశ్వరుడు తప్ప లోకంలో ఏదీ కూడా లేదు అనేటటువంటి భావం వచ్చిన తర్వాత మనం ఎవరు పట్టులో ఎప్పుడు ఉంటాము? మృత్యు పట్టులో ఉంటాం. మృత్యు ఎప్పుడు గ్రహిస్తూ ఉంటాడు. ఆయన ఎలా కొన్ని రోజులు పైన పెడతాడు, కొన్ని రోజులు కింద పెడతాడు, కొన్ని రోజులు ఊపుతూ ఉంటాడు. ఇలా మృత్యు చేతిలో ఉంటాం. కానీ శివభక్తి చేసేస్తే ఆ మృత్యు మనల్ని వదిలేస్తాడు. ఇంకా నా భయం నీకు లేదు. అలా చెట్టు ఎలా ఆ కుకుంబర్ని వదిలేస్తుందో అలా మృత్యు నుంచి నేను బయటపడిపోతాను, కానీ నీ చేతి నుంచి కింద పడిపోను. మామృతాత్, నువ్వు అమృత స్వరూపుడు, అమృత మృత్యుంజయుడును. కానీ నీ యొక్క చేతితో నుంచి నేను వదలను. నువ్వు నన్ను పెట్టుకోలేదు, నిన్ను నేను పట్టుకున్నా. అలా మంత్రాన్ని మనస్సులో భావించుకొని మార్కండేయ మహర్షి శివలింగాన్ని పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏమైంది? ఆయన మృత్యు పాశం వేస్తాడు. ఎవ్వరికి కూడా చిచ్చిపోయే ముందు కొన్ని నిమిషాలు తనం ఏమి తప్పు చేశాం జీవితంలో, తను ఏం మంచిది చేశాం అనేటటువంటి కొంచెం స్పృహ వస్తుంది. 6th సెన్స్ లాస్ట్ సెకండ్లో కొంచెం ఇలా మనకు
నువ్వు ఇలా ఉన్నావు నాన్న అలా అనిపిస్తుంది. పరమ పాపిలకు ఎలా ఉంటుందంటే ఆ టైంలో కూడా నా యొక్క అకౌంట్ నా ఎవరికి రాసి పెట్టాలి అనే చూస్తాడు, కానీ అప్పుడు కూడా పరమేశ్వరుని ధ్యానం చేయడు. కానీ ఇలా ఆ సిక్స్త్ సెన్స్ అని చెప్పేటప్పుడు ఆ సమయంలో ఆయన ఇలా వేశాడో లేదో కౌకలించుకొని ఉన్నాడు కదా పరమేశ్వరుని మార్కండేయ మహర్షి కంఠంలో పడుతూ అలాగనే పరమేశ్వరుడి యొక్క శివలింగం మీద కూడా పడిపోయింది. లాగుతున్న సమయంలో కేవలం మార్కండేయ మహర్షి యొక్క కంఠం మాత్రం లాగట్లేదు, శివలింగం యొక్క కంఠంతో లాగిన సమయంలో పరమేశ్వరుడికి కోపం వచ్చింది. పరమేశ్వరుడు కంటే అమ్మవారికి కోపం వచ్చింది. కైలాసంలో ఎలా ఉంటారంటే అర్ధనారీశ్వరుడే ఉంటారు, పరమాత్ములందరూ అలాగనే ఉంటారు. బ్రహ్మగారు తన యొక్క భార్యకి స్థలం 4 కిలో ఇచ్చారు. ఎప్పుడు సరస్వతి ఇప్పుడు కూడా జిహ్వాగ్రంలో ఉంటుంది. మహావిష్ణు తన యొక్క వక్షస్థలాన్నే తన భార్య గారికి ఇచ్చేశారు. ఎప్పుడు వక్షస్థలంలో ఉంటుంది మహాలక్ష్మి. పరమేశ్వరుడు చూశాడు, నేను నీకు స్మాల్ పార్ట్ ఇవ్వనమ్మా, నువ్వు చేసిన భక్తికి నా శరీర అంగానే నీకు ఇచ్చేస్తాను. వేదంలో చెప్పింది అర్ధోవా ఏష ఆత్మనః యత్పత్ని అని వేదం చెప్పింది. కాబట్టి నా యొక్క సగం శరీరం నీకు ఇచ్చేస్తున్నానమ్మా అని చెప్పి ఇచ్చేశారు పరమేశ్వరుడు. అప్పుడు పరమేశ్వరులు ఉన్నారు కాబట్టి ఇలా వేసిన తర్వాత శరీరం వేస్తారు కదా, కైలాసంలో శివలింగంగా ఉన్నా కూడా ఆ పాశము పార్వతీ పరమేశ్వరాల యొక్క కంఠంలో పడిపోయింది. లాగుతున్న సమయంలో కోపం వచ్చింది. వెంటనే ఆ శివలింగం నుంచి ఉద్భవమై పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా ఎడం కాలు చేత తన్నింది. ఎవరిని? మార్కండే మృత్యుని, యమధర్మరాజు. ఎడం కాలంటే అమ్మవారి యొక్క పాదం, దక్షిణ పాదము సాక్షాత్ పరమేశ్వరుడు. అలా ఉండగా ఎడం పాదంతో తన్నింది కనుక ఎక్కడో వెళ్ళి పడిపోయారు. అప్పుడు ఆ మార్కండేయ మహర్షిని లేపి, ఎందుకంటే భక్తుడికి కష్టం ఉన్నప్పుడు, శ్రమం ఉన్నప్పుడు భగవానుడైనా కొంచెం ఆలోచన చేస్తాడు, కానీ తల్లి ఎప్పుడు కూడా ఆలోచన చేయదు. మన ఇంట్లో తండ్రి కూడా కొంచెం దెబ్బలు వేస్తే పడని ఏమి, వాడు మంచిగా, కానీ ఒక్క దెబ్బలు వేసినా అమ్మకి మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఉంది కాబట్టి అమ్మవారికి మనస్సులో ఆ కరుణ, నా కొడుకు నన్ను ఆరాధన చేసి నా కొడుకుకి కష్టం రావచ్చా అని చెప్పి మార్కండేయ మహర్షిని ఎత్తుకొని ఆరాధన చేసి, ఇకపై నీకు మృత్యువే లేదు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృప పరశురామశ్చ సప్తయితే చిరజీవిన అని అప్పటి వరకు ఉంది. మార్కండేయ మహర్షి అనుగ్రహము తర్వాత 8వ చిరంజీవి పుట్టారు, అదే మార్కండేయ మహర్షి. ఇప్పుడు పర్యంతం ఎప్పుడు ప్రకాశిస్తున్నటువంటి ఏకైక మహర్షి మార్కండేయ మహర్షి. ఆయననే షష్ట్యబ్ద పూర్తిలో ఏ కర్మ అనుష్ఠానం చేసినా దేవతలు ఉంటారు, కానీ షష్ఠి పూర్తిలో మాత్రం ఎవరు ప్రధాన దేవత అంటే మార్కండేయ మహర్షి ప్రధాన దేవత. మనం చేస్తున్నటువంటి సకల కర్మల్లో పెద్ద కర్మ షష్ట్యబ్ద పూర్తి. ఎందుకంటే వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఏజ్, మిడిల్ ఆఫ్ ద లైఫ్లో ఉంటాం. ఒక్కొక్కరికి జ్యోతిష శాస్త్రరీత్యా 120 వయసు, దాంట్లో 60వ వయసు అనేది కరెక్ట్గా మిడిల్ పార్ట్ ఉంది. కనుక చిన్నప్పటి నుంచి ఇలా బతికి వచ్చి మధ్యలో ఉంటాం. తర్వాత పునః మనం తగ్గపోతాం, శరీరం నుంచి, బలం నుంచి, ఇంద్రియాల నుంచి తగ్గుతూ ఉంటుంది వయస్సు పెరిగిన తర్వాత. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి కర్మానుష్ఠానాన్ని మహర్షులు ఎలా పెట్టారంటే పెద్దగా పెట్టేశాం. 60 కలశాలు పెట్టి చేయాలి, 60 మంది దేవతలు, 60 మంది బ్రాహ్మణులతో ఇలా చేయాలని ఉంది శాస్త్రంలో. ఇప్పుడు అలా చేయట్లేదు, తగ్గి చేస్తున్నాం. తర్వాత రాపోయేటటువంటి భీమరథ శాంతి శతాభిషేకాలన్నీ జస్ట్ 3 hours 2.5 hours ప్రోగ్రాం పూర్తి అయిపోతుంది. కానీ షష్ఠిబ్ద పూర్తి మాత్రం బ్రహ్మాండం. దాంట్లో ప్రధాన దేవత మార్కండేయ మహర్షి. నీలాగా దీర్ఘాయుస్సుగా ఉండడం అనేది ఒకవైపు ప్రార్థన, ఇది సత్యమైన ప్రార్థన అంటే, ఓ మార్కండేయ మహర్షే నీలాగా శివభక్తుడుగా నేను ఉండాలి. ఉండబోయే జీవితం ఎన్ని రోజులు తెలియదు, ఉండగా పరమేశ్వరుడికి భక్తిగా ఉండాలి. కాబట్టి చెప్తారు మహాదేవ నామని బాగా చెప్పాలంట. మహాదేవ మహాదేవ మహాదేవేత్యయం ధ్వని
వైవస్వత మహారాజ మౌళి సంకుట్టనధ్వని. శివపురాణ శ్లోకం. ఎవరు మహాదేవ నామాన్ని అనవరతం చెప్తారో మనం చెప్తున్నటువంటి నామం ఏం చేస్తుందంటే యమధర్మరాజ తలకాయలు వెళ్ళి కుట్టుతుందంట. నా భక్తుడి దగ్గర నువ్వు వెళ్ళకూడదు, నా భక్తుడి దగ్గర నువ్వు వెళ్ళకూడదు అని కుట్టుతుందంట. కాబట్టే ఇప్పుడు మహాదేవ నామాన్ని చెప్తూ ఉంటారు. ఈ మహాదేవ నామం యొక్క గొప్పతనం ఇంకొక రూపంగా మనం తెలుసుకోవాలంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అని రుద్రంలో చెప్తాం. మొదటి అనువాకం అయిన తర్వాత దాంట్లో ఒక్కొక్క నామం వస్తుంది. మహాదేవ నామం మాత్రం 2 సార్లు వస్తుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. 2 సారి మహాదేవ. దీని చేత ఏం మనకు తెలుస్తుందంటే మహాదేవ నామం కోటయో బ్రహ్మహత్యానాం అగమ్యాగమ కోటయః పరం సంకీర్తనాదేవ అని ఒక శ్లోకం ఉంటుంది. అగమ్యాగమ కోటయః అనేటటువంటి నామలో బ్రహ్మ పాపంలోనే ఉత్తమమైనటువంటి పాపము బ్రహ్మహతి. కోటి బ్రహ్మహతి మనం చేసినా కూడా సద్యో విలయమాయాంతి మహాదేవేతి కీర్తనాత్ అని శ్లోకం. కోటయో బ్రహ్మహత్యానాం అగమ్యాగమ కోటయః సద్యో విలయమాయాంతి మహాదేవేతి కీర్తనాత్. ఒక్కసారి మహాదేవనామం చెప్పిన తర్వాత మన పాపాలన్నీ పోతుందంట. పాపాలన్నీ పోతుంది. ఇప్పుడు మనం చెప్పొచ్చు నేను మహాదేవని చెప్పేశాను డైరెక్ట్ కైలాసమా? అంత ఈజీ కాదు. అజామిలుడు నారాయణ అని చెప్పాడు, పరమపదం చెప్తున్నామే అంటే చచ్చిపోయే చివరి క్షణం చెప్పాడు. తర్వాత పాపం చేయడానికి వాడికి టైం లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. మన అలా లేదే, మహాదేవ నెక్స్ట్ మళ్ళీ పునః అన్నీ రీస్టోర్ అవుతూనే డిలీట్ అండ్ రీస్టోర్, డిలీట్ అండ్ రీస్టోర్, డిలీట్ అండ్ రీస్టోర్. కాబట్టి అప్పటికి ఇప్పుడే సొల్లి వెత్తేర్ అని ఆళ్వారు చెప్తారు. ఆ టైంలో నాకు మహాదేవ వస్తుందా, అడియే వస్తుందా, అమ్మాయిని వస్తుందా తెలియదు. ఇప్పుడే నేను అప్పటికి చెప్పడానికి ఇప్పుడే నేను మహాదేవ ఇక్కడ వచ్చి వేదభంలో వచ్చి ఈరోజు చెప్పేస్తే లాస్ట్ సెకండ్లో మనకు గుర్తు వస్తుందంట, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అలాంటి గొప్ప నామముతో మన అందరం కూడా దీర్ఘాయుష్గా ఉండాలి. ఇప్పుడే చెప్తున్నాను, మృత్యు నుంచి బయటపడలేము కానీ అపమృత్యు నుంచి భయపడడానికి దీనికంటే ఒక పెద్ద శక్తి లేదు. కానీ ఇవన్నిటినీ ఎవరు చేస్తున్నారు? మనం మంచిది చేయడమో చెడ్డది చేస్తున్నామో చేస్తున్నాం. ఇవన్నీ ఎవరు కంట్రోల్లో ఉంటుందంటే నవగ్రహ దేవతల యొక్క కంట్రోల్లో ఉంటుంది. నవగ్రహ దేవతలు ఈరోజు 2వ హోమం నవగ్రహ హోమం చేశాం. ప్రతి ఒక్కరు ఎవరికి భయపడుతున్నారో లేదో శనివారం అయిపోతే భయపడతారు చాలామంది. ఎవ్రీ సాటర్డే అందరూ గుడికి వెళ్ళిపోతారు. ఎవరి మీద భయమో లేదు, నవగ్రహం మీద భయం అక్కర్నే లేదండి. నవగ్రహ దేవతల్లాంటి పరమ కరుణామూర్తులు లోకంలో ఎవరు లేరు. భగవానుడే ఈశ్వరుడే సర్వత్ర ప్రైమ్ మినిస్టర్ ఆయననే. దేవతలందరూ సాఫ్ట్ సీఎంస్, చీఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ, నవగ్రహ దేవతలందరూ. అందరి యొక్క కంట్రోల్ ఆయన చేతిలోనే ఉంటుంది. వీళ్ళందరికీ ఆయన ఇలా చెయ్య అలా చెయ్యని ఆయన డ్యూటీ వేశారు పరమాత్మ. వాళ్ళు కరెక్ట్గా సూర్యుడా ఇన్ని రోజులు సంచరించాలి, చంద్రుడా ఇన్ని రోజులు, బుధుడు శని 7.5 సంవత్సరం సంచరించాలి, మందుడు అని పేరు, చాలా స్లోగా వెళ్తాడు. రాహుకి ఇన్ని రోజులు నువ్వు ఇలా చూడాలి, నువ్వు పైన నుంచి కింద చూడాలి, నువ్వు సైడ్ నుంచి వెనక చూడాలి. ఇవన్నీ పరమేశ్వరుడి యొక్క వాళ్ళు చెప్పాడు ఇలా ఉండి. కానీ ఇదన్నీ ఎవరకు అనేది లాస్ట్లో ఉంది. నవగ్రహ ఎవరైనా రోజు శివ పూజ చేస్తున్నాడా, విష్ణు పూజ చేస్తున్నాడా, అమ్మవారి పూజ చేస్తున్నాడా, వాడికి ఎప్పుడు కూడా నువ్వు చల్లగా చూడాలి. ఇవి 3ట్లో ఒక్కటి కూడా చేయకుండా ఒక్కరోజైనా తినేటప్పుడు శ్లోకం ఉంది. ఎప్పుడు కూడా మనం తినేటప్పుడు భగవన్నామ చెప్తూ తినాలి. ఈశ్వర ఈరోజు నేను తింటున్నా అంటే నీ కృప. ఈరోజు నాకు అన్నం లోపట వెళ్తుంది, లోపట వెళ్ళి చేస్తుంది. డాక్టరా చేస్తున్నారు, భగవానుడు చేస్తున్నాడు లోపట. యంత్రారూఢాని మాయ హృద్దేశే
లోపట ఉంటూ నేను చేస్తున్నాను. అప్పుడు ఈశ్వర నీ యొక్క నైవేద్యం పరమాత్మకి అంతర్యామికి పెట్టి మనం భోజనం చేయ. ఇలా ఎవరు తింటున్నారో శ్లోకం ఉంది, భుంక్తే పిబతి ఖాదతి శంభునామ అనుచ్చార్య భుంక్తే పిబతి ఖాదతి శ్వమూత్ర మాంసమస్థిని భుంక్తే పిబతి ఖాదతి అని శ్లోకం. అనుచ్చార్య యదా శంభుం, ఒక్కసారి అయినా పరమేశ్వర నామము చెప్పకుండా మనం భోజనం చేస్తే అది కుక్క యొక్క అస్థి మాంసాన్ని తింటే ఏమిటో అదే. శ్వ అంటే సంస్కృతంలో కుక్క అని అర్థం. ఆ కుక్క యొక్క మాంసం తింటే ఏమో అదే భగవానుడు నామం చెప్పకుండా తింటే అని మేము చెప్పలేదు. బోధేంద్రాళ్ భగవన్నామ బోధేంద్రాళ్ తన యొక్క భగవన్నామ రసోదయ గ్రంథంలో గోవిందపురంలో ఆయన రాస్తున్నారు, దీని శ్లోకాన్ని చెప్తున్నారు. కాబట్టి భగవన్నామ చెప్తూ ఉండాలి ఒక్కొక్క పరికి, ఒక్కొక్క అన్నం తినేటప్పుడు కూడా. ఇలాంటిదన్నీ ఉంది. కాబట్టి ఇలా ఎవరు చేయకుండా ఉంటారో వాళ్ళని మీ ఇష్టంలో వదిలేస్తున్నారు. ఎవరు భగవన్నామం చెప్తున్నారో వాళ్ళు నా ఇష్టంలో ఉంటారు, మీరు వాళ్ళ దగ్గర కంట్రోల్గా ఉండాలి. ఇది పరమాత్మ యొక్క ఆర్డర్ నవగ్రహాలకి. ఇప్పుడు చూసుకోండి మనం ఏం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మీరందరూ అడుగుతారు, నేను రోజు పూజ చేస్తున్నాను, రోజు సక్రమంగా ఉంటున్నాను, కానీ కూడా నేను శ్రమ పడుతున్నానే అని కొంతమంది యొక్క క్వశ్చన్ రైస్ అవుతుంది. వాళ్ళకి ఈ జన్మది కాదు, పూర్వజన్మ ప్రారంధం నిన్న చెప్పాను కదా, వాళ్ళ యొక్క కర్తవ్యాలన్నీ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నానంటే ఈరోజు చేసిన పూజ వల్ల ఇంతవరకు ఉన్నాను. పరమాత్మ యొక్క కృప చేత ఈరోజు నాకు కింద పడిపోయాను, ఫ్రాక్చర్ అయిపోయింది అంటే నీ కయ్యే పోవాల్సింది, కనీసం నీకు బోన్ మాత్రం పోయింది. అది ఈశ్వర ఆరాధన. ఇలా నవగ్రహ దేవతలు వాళ్ళు చేస్తూ ఉంటారు. పరమ కరుణామూర్తి. ఈరోజు కూడా మనం వెళ్ళొచ్చు. మీకు చాలా క్షేత్రాలు, నవగ్రహ క్షేత్రం అనేది కుంభకోణంలో దిగితే సూర్యనారాయణార్ కోవిల్ను ఉంటుంది. ఇలా తింగళ్ సోమదేవతలకి తింగళూరు వైదీశ్వరన్ కోవిలే చెవ్వాయ్ అంగారక గ్రహానికి. ఇలా ఒక్కొక్కరికి శీర్గాళి, ఇలా ఒక్కొక్క ఊరు నవగ్రహానికి ఈ రోజు కూడా ఉంది, మనం వెళ్ళొచ్చు. తిరునల్లార్ అని శనైశ్వర కోవిల్ ఈ రోజు కూడా విశేషం. విపరీతమైన రష్. ఇదన్నీ ఎందుకంటే మన నవగ్రహాన్ని చూసి భయపడాలంటే మనం తప్పు చేస్తే ఈశ్వర భక్తి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం భయపడాలి. కానీ అదర్వైజ్ మనకు నవగ్రహాలు మనకు మంచిదే చేస్తారు. ఈరోజే మనకు నవగ్రహాలు, ఈ జ్యోతిషము, తర్వాత వాస్తువులు, ఇదన్నీ లాస్ట్ 40 years. జ్యోతిషం సత్యం, నవగ్రహాల యొక్క గ్రహచారం సత్యం, అన్నీ సత్యమే. కానీ ఇది చాలా ఫేమస్ అయినది ఒక లాస్ట్ 50-60 years. మన తాతగారు, మన ముత్తాతగారు గారిని చూస్తే మనకు జాతకాలు కూడా చూసి ఉండరు వాళ్ళ పెళ్ళికి. ఇప్పుడు మనం విపరీతమైన జాతకము కోసమే ఒక ఫైల్ పెట్టుకుంటున్నాం. మనం ఎన్ని జాతకాలు కలుస్తుందో లేదో అని పెట్టుకుంటాం. ఇదన్నీ మన తాతగారు చేయలేదు. ఎందుకు? ఈశ్వరుడు దగ్గర వస్తారు, ఇలా వేదభవనికి జాతకం తీసుకొస్తారు, వచ్చి ఇక్కడ కలశం మీద పెడతారు, మీరు ఆశీర్వాదం చేసి ఇవ్వండి, అన్ని వాడు చూసుకుంటాడు. అంతే, వాళ్ళు వచ్చి పెడతారు, పెళ్ళి బాగా కుదురుతుంది, మంచిగా సౌఖ్యంగా ఉంటారు. కానీ నమ్మకం ఉండాలి. ఈశ్వరుడు మీద నమ్మకం లేకపోతే నవగ్రహం తన పని చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క నవగ్రహ దేవతలకి కూడా అధిదేవత ప్రత్యధిదేవత అనేది ఒక్కొక్క గ్రహాలకు ఆ నవగ్రహాల్ని పెట్టి ఈరోజు సంఖ్యలు ఎవరెవరు ఎన్ని రోజులు సంచారం చేస్తారో, ఆదిత్యుడికి ఇన్ని సంవత్సరం, సోముడికి ఇన్ని సంవత్సరం. ఎందుకంటే మాకు శని తప్ప ఎవరి యొక్క గ్రహచారం కూడా గుర్తు పెట్టుకోం, అక్కర్లేదని. మనం ఆ 7.5 అనేది గుర్తుంటే చాలు. ఏదైనా కూడా 7.5 కంటే ఎక్కువ ఉండదు, కాబట్టి దాన్ని మనసులో గుర్తు పెట్టుకోం. కానీ మనం చెప్తున్నాం, కానీ శనైశ్వరుడు లాంటి ఒక అనుగ్రహమూర్తి లోకం ఎవరు? శనైశ్వర దేవత ఆయన పేర్లనే మంత్రము. నవగ్రహ మంత్రంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కానీ శనైశ్వరుడు మంత్రం మాత్రం ప్రారంభం మంగళుడు అని ఆరంభం. షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. షం అంటే మంగళం అర్థం. శనైశ్వరుడు లాంటి మంగళప్రదుడు లోకంలో ఎవరు లేరు. కాబట్టి శనైశ్వరుని మనం ఆరాధన చెయ్యాలి అని మనం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క నవగ్రహంలో కూడా లోపట అంతర్యామి ఈశ్వరుడే ఉన్నాడు. ఒక్క కాల పర్యంతం 7 గ్రహాలే ఉన్నాయి.
సూర్య, సోమ, అంగారక, బుధ, బృహస్పతి, శుక్ర, శని అనేటటువంటి సప్తగ్రహాలే దీని ముందు ఉన్నాయి. రాహుకేతు అనేది మధ్యలో ఇంక్లూడెడ్ వాళ్ళిద్దరు. ఆ చరిత్రం ఎక్కడుందంటే అమృత మథన చరిత్రంలో భాగవతంలో మనం చూస్తే అమృత మథనం జరిగింది. ఎందుకోసం దేవతలకి మంచి బలము రావాలి, అసురుల్ని జయించాలి కోసరం భగవానుడు వాసుకి అనేటటువంటి పాముని మంథరమలైని మత్తాహ వేసుకొని వాసుకిని పెట్టి వాళ్ళక్కడ నుంచి కరస్తే దాని నుంచి మీకు విశేషమైన అమృతం వస్తుంది, అమృతాన్ని మీరు ఆస్వాదిస్తే మీకు మరణం అనేది ఉండదు అని అనుగ్రహించాడు భగవాన్. అమృతాన్ని అందుకే ఆ సమయంలోనే అమృత మథన సమయంలోనే హాలాహల విషము, ఆ సమయంలోనే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆవిర్భావం, ఇదని పెద్ద చరిత్ర. అమృతాన్ని తీసుకొని ఎవరు వచ్చారంటే ధన్వంతరి మహావిష్ణు. ఇంకా 2-3 రోజుల్లో ధన్వంతరి హోమం జరగబోతుంది. ఆ సమయంలో వచ్చిన తర్వాత అమృతం దేవతలకి వేస్తూ అసురుడికి ఏం వెయ్యకుండా ఉన్న సమయంలో స్వర్భాను అనేటటువంటి ఒక్క రాక్షసుడు అసురుడు నుంచి అటువైపు వచ్చి సూర్యాచంద్ర మధ్యలో కూర్చున్న తర్వాత పరమాత్మకి తెలియదా ఎవరు ఎలా ప్రవర్తిస్తాడో భగవానుడికి తెలుస్తుంది, కానీ వచ్చి కూర్చున్నాడు. వాడు ఆకలికి కూడా వేశాడు భగవానుడు అమృతం తిన్నని, కానీ సూర్యుడు చంద్రుడికి మధ్యలో వెళ్ళి కూర్చున్నాడు. ఎక్కడో శనీశ్వరుడు పక్కన కూర్చోవచ్చు కదా, ఎక్కడ మంచి ప్రకాశం ఉందో అక్కడ వచ్చి కూర్చున్నాడు. తెలిసిపోయింది, అందరూ చెప్పేశారు అసురుడు వచ్చి కూర్చున్నాడు. వెంటనే పరమాత్మ వాడు తిన్నవరికి వెయిట్ చేసి తర్వాత కొట్టాడు. కొట్టితే అప్పుడు ఆయన తలకాయ విడిగిపోయింది, శరీరం విడిగిపోయింది. ఆ తలకాయే రాహు, శరీరం కేతు. అప్పుడు దాని శరీరం నుంచి బయట వచ్చి ఆ రక్తాలన్నీ భూమిలో వచ్చింది. ఆ రక్తాలన్నీ కింద పడింది కదా, ఆ రక్తం నుంచి ఏర్పడినదే ఉల్లిపాయాలు. ఆ రక్త సంబంధం అసుర రక్తముతో పుట్టినది కాబట్టి ఉల్లిపాయాలు, ఇదన్నీ ఉంది కదా, తమిళ వెంగాయం, పూండు. కాబట్టే దాన్ని మనం తినకూడదు. దాన్ని ఎందుకు సాత్విక ఆహారంలో పెట్టలేదు, అది తింటే అసుర భావం వస్తుంది కాబట్టి దాన్ని తినకూడదు అని పెట్టారు. ఇదన్నీ తెలుసుకోవాలి, ఎందుకు అవసరం తినకూడదు అని అడగకూడదు, తింటే అసుర భావం కలుగుతుంది. అలా వాళ్ళిద్దరిని రాహుకేతులు, ఆ తర్వాతనే శాస్తా ప్రాదుర్భావాలు, తర్వాత మోహిని అవతారాలు అని వస్తుంది. కాబట్టి తదనంతరం రాహుకేతు గ్రహం. ఇప్పుడు 7 రోజులకి 7 గ్రహాలు ఉందే, రాహుకి కేతుకి ఎక్కడ? రాహుకేతు రోజు ఉంటారు. రాహుకాలం అని రోజుకి 1.5 గంట సేపు ఉంది కదా, అది రాహుకాలం. కేతుకి ఎక్కడంటే యమగండం చెప్తున్నామే, అది కేతుకి సాధన. ఆ యమగండమే కేతు. కాబట్టి ఈ 9 మంది లేకుండా మనం బతకలేము. ఈ 9 మందితో అనుకూలం మనకు ఉండాలి. అనుకూలం ఉండాలంటే పరమేశ్వర ఆరాధన ఉంటే మనకు లభిస్తుంది. కాబట్టి నవగ్రహోమాలందరికీ సంకల్పం చేయడం చాలా విశేషంగా జరిగినది. కాబట్టి అందరికీ ఆ మృత్యుంజయ పరమేశ్వరుడి అనుగ్రహం చేత దీర్ఘాయుస్సుగా ఉండాలి. ఉండే కాలం సంతోషంగా పరోపకారంగా ధర్మం చేస్తూ మనం ఉంటే మన జీవితం మనకు సౌఖ్యంగా ఉంటుంది. కాబట్టి దీర్ఘాయుస్సుగా ఉంటూ నవగ్రహాలందరి యొక్క చూపు మంచి చూపుగా మన మీద పడి మనందరం సౌఖ్యంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదే. ఇప్పుడు అర్చన, ధూపదీప నైవేద్యం, మంత్రపుష్పం, మంగళహారతి అంతా జరుగుతుంది. ఇప్పుడు రేపు విశేషమైన హోమం వాంఛా కల్పలత శ్రీవిద్యా హోమం చాలా విశేషం. ఇది మంత్రశాస్త్రం వారే చేయగలుగుతారు, అందరూ చేయలేం. వాంఛా కల్పలత అని, వాంఛ అంటే మనస్సులో అనుకున్నది, అది కల్పలతగా అనుకున్నదన్నీ జరిగేటటువంటి మహాగణపతి. అది సూర్యోదయానికి ముందే సంకల్పం చేసుకుని చేయాలింది కాబట్టి పొద్దున 6:30 లోపట ఆ హవనం చేయడం జరుగుతుంది. తర్వాత నవావరణ పూజ, తర్వాత శ్రీవిద్యా హోమం ఎప్పుడులాగా 9 గంటల నుంచి జరుగుతుంది. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రపోతారు. ఓం అథ అంగపూజా. ఓం దుర్గాయై నమః. పాదౌ పూజయామి. గిరిజాయై నమః. గుల్పౌ పూజయామి. అపర్ణాయై నమః. జానునే పూజయామి. హరిప్రియాయై నమః.
ऊरू पूजयामि ॐ पार्वत्यै नमः कटिं पूजयामि ॐ आर्यायै नमः नाभिं पूजयामि ॐ जगन्मात्रे नमः उदरं पूजयामि ॐ मङ्गलायै नमः कुक्षिं पूजयामि ॐ शिवायै नमः हृदयं पूजयामि ॐ माहेश्वर्यै नमः कंठं पूजयामि ॐ विश्ववन्द्यायै नमः गन्धौ पूजयामि ॐ काल्यै नमः बाहूं पूजयामि ॐ आद्यायै नमः हस्तौ पूजयामि ॐ वरदायै नमः मुखं पूजयामि ॐ सुवान्यै नमः ॐ नासिकां पूजयामि कमलाक्ष्यै नमः नेत्रं पूजयामि ॐ अम्बिकायै नमः शिरः पूजयामि ॐ देव्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि अथ चण्डी अष्टोत्तरशतनामानि ॐ माहेश्वर्यै नमः ॐ महादेव्यै नमः ॐ जयन्त्यै नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ लज्जायै नमः ॐ भगवत्यै नमः वन्द्यायै नमः ॐ भवान्यै नमः ॐ पापनाशिन्यै नमः ॐ चण्डिकायै नमः ॐ कालरात्र्यै नमः ॐ भद्रकाल्यै नमः ॐ अपराजितायै नमः ॐ महाविद्यायै नमः ॐ महामेधायै नमः ॐ महामायायै नमः ॐ महाबलायै नमः ॐ कात्यायन्यै नमः ॐ जयायै नमः ॐ दुर्गायै नमः ॐ मन्दारवनवासिन्यै नमः आर्यायै नमः ॐ गिरिसुतायै नमः ॐ धात्र्यै नमः ॐ महिषासुरघातिन्यै नमः ॐ सिद्धिदायै नमः ॐ वृद्धिदायै नमः ॐ नित्यायै नमः ॐ वरदायै नमः ॐ वरवर्णिन्यै नमः ॐ अम्बिकायै नमः ॐ सुखदायै नमः ॐ सौम्यायै नमः ॐ जगन्मात्मे नमः ॐ शिवप्रियायै नमः ॐ भक्तसन्तापसंहर्त्र्यै नमः ॐ सर्वकामप्रपूरिण्यै नमः ॐ जगत्कर्त्र्यै नमः ॐ जगद्धात्र्यै नमः ॐ जगत्पालनतत्परायै नमः ॐ अव्यक्तायै नमः ॐ व्यक्तरूपायै नमः ॐ भीमायै नमः ॐ त्रिपुरसुन्दर्यै नमः ॐ अपर्णायै नमः ॐ ललितायै नमः ॐ वेद्यायै नमः ॐ पूर्णचन्द्रनिबाननायै नमः ॐ चामुण्डायै नमः ॐ चतुरायै नमः ॐ चन्द्रायै नमः ॐ गुणत्रयविभागिन्यै नमः ॐ हेरम्बजन्यै नमः ॐ काल्यै नमः ॐ त्रिगुणायै ॐ यशोधारिण्यै नमः ॐ उमायै नमः ॐ कलशहस्तायै नमः ॐ दैत्यदर्पनिषोदिन्यै नमः ॐ वृद्ध्यै नमः ॐ कान्त्यै नमः ॐ क्षमायै नमः ॐ शान्त्यै नमः पुष्ट्यै नमः ॐ तुष्ट्यै नमः ॐ धृत्यै नमः ॐ मत्यै नमः ॐ वरायुधधरायै नमः ॐ धीरायै नमः ॐ गौर्यै नमः ॐ शाकम्भर्यै नमः ॐ शिवायै नमः ॐ अष्टसिद्धिप्रदायै नमः ॐ वामायै नमः ॐ शिववामाङ्गवासिन्यै नमः ॐ धर्मदायै नमः ॐ धनदायै नमः ॐ श्रीदायै नमः ॐ कामदायै नमः ॐ मोक्षदायै नमः ॐ अपरायै नमः ॐ चित्स्वरूपायै नमः चिदानन्दायै नमः ॐ जयश्रियै नमः
ఓం జయదాయిన్యై నమః ఓం సర్వమంగళమాంగళ్యాయై నమః ఓం జగత్రయహితైషిణ్యై నమః ఓం శర్వాణ్యై నమః ఓం పార్వత్యై నమః ఓం ధన్యాజై నమః ఓం స్కందమాత్మే నమః ఓం అఖిలేశ్వర్యై నమః ఓం ప్రపన్నార్తిహరాయై నమః ఓం దేవ్యై నమః ఓం సుభగాజ్ఞై నమః ఓం కామరూపిణ్యై నమః ఓం నిరాకారాయై నమః ఓం సాకారాయై నమః ఓం మహాకాల్యై నమః ఓం సురేశ్వర్యై నమః ఓం శర్వాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం ధ్రువాయై నమః ఓం కృత్యాయై నమః ఓం మృడాన్యై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం సర్వశక్తి సమాయుతాయై నమః ఓం శరణ్యాయై నమః ఓం సర్వకామదాయై నమః చండికా పరమేశ్వర్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి. ஆல்ரெடி மகாநேவி தியானம் இருந்தாலும் அங்கே பார் அதை கூட அப்படியே எடுத்து இங்கே வை, அப்படியே இங்கே வை, அவ்வளோதான். ஆ பூவாக இருந்தால் இங்கே வை. ம்
ॐ पञ्चहूतो हवैनामैषः तं वा एतं पञ्चहूतगुं सन्तं पञ्चहोतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः राजराजेश्वर्यै नमः पञ्चमुखदीपं दर्शयामि ॐ बहुग्वै बह्मश्वायै बह्वजाभिकायै बहुव्रीह्यबायै बहुमाशतिलायै बहुहिरण्यायै बहुहस्तिकायै बहुदासभूरुषायै रहिमत्यै पुष्टिमत्यै बहुराय स्पोषायै राजास्तु राजराजेश्वर्यै महापराधक्षमापनार्थं सर्वमङ्गलवाप्त्यर्थम् आनन्दकर्पूरनीराजनं सन्दर्शयामि आचमनीयं समर्पयामि दिव्यमङ्गलरक्षां धारयामि ॐ जातवेदसे सुनवामस्वाममराति यतो निदहाति वेदः सनः स्मरिषदति दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु दुष्णाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा पूश्च पृथ्वी बहुलान उर्वी भवतोकायतनय अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यविता तनूनां प्रतनादितगुंहमानमुग्रमग्निगुं हुवेम परमात्मधस्तात् सनः परिषदति दुर्गानि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रप्नोषि कमीड्यो अध्वरेषु सनाच्च होतानव्यश्च सत्सि स्वां च आग्ने तनुवन्ति प्रयस्मास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकर्त्य पृष्ठमभिरम्बसा नो वैष्णवीन् लोक इहमादयं तां कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिस्मृचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् सर्वचैतन्यरूपां ताम् आद्यां शक्तिं च धीमहि ह्रींकाररूपिणीं देवीं धियो यानः प्रचोदयात् शिवे शिवसुशीतलामृततरङ्गगन्धोल्लसन्नभावर्णदेवते नवनवामृतस्यन्तिने गुरुक्रमपुनस्कृते गुणशरीरनित्योज्ज्वले षडङ्गपरिपालिते कलितयेकपुष्पाञ्जलिः सकलदेवतास्वरूपिण्यै श्रीराजराजेश्वर्यै नमः चण्डिका परमेश्वर्यै नमः वेदोक्तमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अग्निमीले पुरोहितं यज्ञस्य देवमृत्विजम् इषेत्वर्जेत्वा वायवस्थो वायवस्थदेवोपस्मिता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे अग्न आयाहि वीतये गृणानो हव्यदातये निहोता सत्सि बर्हिषि छन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तुनः खादोदर्शपूर्णमासौ व्याख्यास्यामः प्रातरग्निहोत्रं भूत्वा अन्यमाहवनीयं प्रणीय अग्नेनन्वा दधाति नगदश्रयोऽन्यमग्निं प्रणयति स्वस्ति प्रजाभ्यः परिपालयन्तान्यायेन मार्गेण महेन्महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् शिवगुरुनन्दन शङ्कर शोभित कामपद गीतपीठपते नृपजन वन्दित विश्वमनोहर सर्वकलाधर पूततनो
श्रुतिमत पोषक दुर्मत शिक्षक सज्जन रक्षक कल्पतरो जय जय हे शशि शेखर देशिक काञ्जी मठेश्वर पालय माम् श्रीधर शशिधर भेद विकल्पन दोष निवारण धीरमते रघुपति पूजित लिंग समर्चन जात मनोहर शीलतनो बहुविध पंडित मंडल मंडित संसदि पूजित वेद निधे जय जय हे शशि शेखर देशिक काञ्जी मठेश्वर पालय माम् हिमगिरिशम्भव दिव्य सरिज्वर शोभिशिरोवर भक्तिनिधे निज सकलागम शास्त्र विमर्शन पंडित मंडल वन्द्यतनो बुध जन रंजक दुर्जन मानस दोष निवारण वाक्यरते जय जय हे शशि शेखर देशिक काञ्जी मठेश्वर पालय माम् मधु समभाषण दुर्मत शोषण सज्जन पोष धीरमते शुक मुनितात सूत्र विमर्शन शंकर बोधित भाष्यरते निगम सुलक्षण रक्षण पंडित भास्वर मंडल पोषक है जय जय हे शशि शेखर देशिक काञ्जी मठेश्वर पालय माम् रतिपति सुंदर रूप मनोहर बुध जन मानस सारस है तुहिन धराधर पुत्र्यभिमोहित काम कलेश्वर पूजक है कनक धराधर कार्मुक नंदित काम कला दृढ़ भक्ति निधे जय जय हे शशि शेखर देशिक काञ्जी मठेश्वर पालय माम् महागुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगेन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोडकं वातृकालमन्यान् अस्मद्गुरों सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवः सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः హర నమః పార్వతీపతయే. భక్తులకు ఒక మనవి, ఈరోజు కార్యక్రమం ఇప్పుడు మంగళహారతితో పూర్తి అవుతుంది. మంగళహారతి ఇచ్చేటప్పుడు ఎవరు కూడా లేచి నిలబడకుండా అందరూ మీ స్థానంలోనే కూర్చోండి. మీ దగ్గరికే తీర్థ ప్రసాదం విభూతి ప్రసాదం అంతా మీ దగ్గరికే మా వాలంటీర్స్ వచ్చి ఇస్తారు. అదంతా తీసుకున్న తర్వాత ఈరోజు మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, చండీపారాయణ, మహారుద్రం ఎవరైనా దాతలు ఉంటే నా దగ్గర రిసిప్ట్ చూపించి నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్లో ప్రసాదం ఇస్తారు. అది కూడా తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. మిగతా వారందరికీ మా వాలంటీర్స్ బయట ప్రసాదం ఏర్పాటు చేశారు. అది కూడా అందరూ తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. பக்தாளுக்கெல்லாம் ஒரு விஞ்ஞாபனம். இன்றைய காரியக்கிரமம் இத்துடன் பூர்த்தி அடைகிறது. இன்னைக்கு இப்போ தீபாராதனை ஆகும். தீபாராதனை ஆகிற சமயத்தில் யாரும் ஏன் நிற்காம எல்லாரும் தயவு செஞ்சு எல்லாரும் உட்காந்துங்க. நீங்கள் இருக்கிற இடத்துக்கே கற்பூர ஹாரதி, தீர்த்த பிரசாதங்கள் எல்லாமே வரும். அதெல்லாம் ஆனப்புறம் இன்னைக்கு மிருத்யுஞ்சய ஹோமம், நவகிரக ஹோமம், சண்டி பாராயணத்திற்கோ மகாருத்திற்கோ வேத பாராயணத்திற்கோ யாராவது கட்டளைதாரர்கள் இருந்தால் என்னிடம் ரசிப்ட் காமிச்சு அங்கே கிரவுண்ட் ஃப்ளோர் பில்டிங்கில் எல்லோரும் விருப்பாவாலாம் சாஸ்திரிகள்லாம் இருக்கா, பிரசாதம் கொடுப்பா, அதையும் வாங்கிட்டு போக முடியாது கேட்டுக்கிறோம். பாக்கி பேர் எல்லாருக்கும் இங்கே வாலண்டரிஸு எல்லாருக்கும் பிரசாதம் ஏற்பாடு பண்ணியிருக்கா. எல்லாராலையும் உட்காந்து சாப்பிட முடியாது. அதனால் எல்லாருக்கும் பஃபே சிஸ்டம் மாதிரி எல்லாம் வாசலில் கணேசன், வாணிநகர் கணேசன்
அவர் தான் அங்கே பிரதான எல்லா பிரதானமாக இருந்து எல்லா ஏற்பாடெல்லாம் செஞ்சுட்டு இருக்கார். எல்லாரும் அதையும் வாங்கிட்டு எல்லாரும் போகும்படியாக பிரார்த்திச்சுக்கிறோம். இன்றைக்கி சாயந்தரம் வாலாடி கார்த்திக் பாகவதர் திவ்ய நாம சங்கீர்த்தனம் 4 மணிலேருந்து தொடர்ச்சியாக 6 மணி வரையில் நடக்கும். சாயந்தரம் 6 மணிலேருந்து லலிதா சஹஸ்ரநாம அர்ச்சனைலாம் நடக்கும். 4 வேத பாராயணங்கள்லாம் நடக்கிறது. முடிஞ்சவாரெல்லாம் எல்லாத்துக்கும் வந்து அவசியம் கலந்துக்கிட்டு பரமாச்சாரியாருடைய அனுகிரகத்துக்கு எல்லாரும் பார்த்து முடியாக கேட்டுக்கிறோம். அங்கே வாலண்டியர் சர்வீஸ்க்கு ஒரு ரிக்வெஸ்ட்டு. அங்கே கணேசன் என்ன சொல்கிறாரோ அது பிரகாரம் பாக்கி எல்லாரும் கேளுங்க. ஏன்னா ஒருத்தருக்கும் ஒரு ஐடியா இருக்கும். பட் வந்து ஒரே ஐடியாவாக கணேசன் என்ன சொல்கிறாரோ எல்லாரும் அதுபடி கேட்டுட்டு எல்லாரும் அங்கேயே ஜம்முன்னு எல்லாரும் நிதானமாக கொடுக்க முடியாது பிரார்த்திச்சுக்கிறோம். இப்போ கற்பூர ஆரத்தி நடைபெறும். ஒரு சின்ன விஜயம், இந்த கார் கீ யாராவது இருந்தால் என்கிட்ட வந்து வாங்கிங்க. கார் கீ என்கிட்ட இருக்கு. யாராவது இருந்தால் யாராவது இல்லைன்னா என்கிட்ட வந்து வாங்கிங்க. ஓம் ராஜ்ஞே விராஜ்ஞே सम्राज्ञे स्वराज्ञे अर्चिशोचिः तपोहरोभाः अग्निरिन्द्रो बृहस्पतिः विश्वे देवा भुवनस्य गोपाः ते मा सर्वे यशसा सगुंसजन्तु। राजराजेश्वर्यै नमः। उत्तरकर्पूरनीराजनज्योतिः। हर हर नमः पार्वतीपतये। హర హర మహాదేవ. వాలంటీర్స్ కర్పూర హారతి తీర్థ అందరూ వాళ్ళు కూర్చొని చోటున అందరూ తీసుకొచ్చి ఇవ్వండి. అందరూ తీసుకున్న తర్వాత లేచి మెల్లగా ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ కారు తాళం చావి రిమోట్ తాళం చావి ఇది ఎవరిదైనా ఉంటే నా దగ్గర వచ్చి తీసుకోండి. ఇక్కడ నా దగ్గర ఉంటుంది.